ఆ ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు, వన్ గాడ్ త్రీ పర్సన్స్. వన్ గాడ్ అన్నప్పుడు అంటే వాట్ అనే ప్రశ్నకి జవాబు చెప్తుంది. త్రీ పర్సన్స్ అన్నప్పుడేమో హూ అనే ప్రశ్నకు జవాబు చెప్తుంది. వాట్ ఈస్ గాడ్ అంటే వన్ గాడ్, హూ అంటే దేవుడు ఎవరు అన్నప్పుడు త్రీ పర్సన్స్ అనేది మనకు తెలియపరుస్తుంది. ఈ మాటలు చెప్పేటప్పుడు మనం వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే మనము పొరపాటును కూడా థియలాజికల్ ఎర్రర్స్ చేయకుండా జాగ్రత్త పడాలి. థియలాజికల్ ఎర్రర్స్ లేకుండా జాగ్రత్త పడాలి. ఇన్ ద గాడ్ హెడ్ other two persons dwell in the third person without losing individual personality. God is one in essence. God is one in essence. In the Godhead, దైవత్వంలో ఇద్దరు ఆ మూడో వ్యక్తిలో ఎంత లీనమై ఉన్నారంటే ఒకరుగానే కనపడతారు. వ్యక్తులుగా చూసినప్పుడు ముగ్గురుగా ఉంటారు. ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క సమ్మేళనం లేక యూనిటీ అనేది ఎంత అబ్సల్యూట్ గా ఉంటుందంటే ఒకరుగానే కనపడతారు. ఆ విషయాన్ని మనం అంతమాట గ్రహిస్తే చాలు. ఇన్ ద గాడ్ హెడ్ అదర్ టూ పర్సన్స్ డ్వెల్ ఇన్ ద థర్డ్ పర్సన్ వితౌట్ లూజింగ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఆర్ ఐడెంటిటీ. గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎసెన్స్. పెరికోరిసిస్ అంటే ఈ పెరికోరిసిస్ అనే గ్రీక్ లో త్రిత్వములో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ గురించినటువంటి వివరించే ఒక మంచి మాట బైబిల్ ఎక్కడ లేదు. బట్ త్రిత్వం యొక్క రిలేషన్షిప్ గురించి అర్థం చేసుకోవాలంటే పెరికోర్సిస్ అనే పదంలో థియోలాజియన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పెరికోర్సిస్ ఇస్ థియోలాజికల్ టర్మ్. ఇట్ రెఫర్స్ టు ది టూ నేచర్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ పర్ఫెక్ట్ యూనియన్ విద్ ఇన్ ద సేమ్ పర్సన్. యేసుక్రీస్తు 100% మానవుడు, 100% దేవుడు. దాని గురించి డీటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించిన సిద్ధాంతంలో మనం చాలా విపులంగా చూస్తాం. కానీ త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వారు ముగ్గురులో ఉన్నటువంటి సంబంధం, ఆ రిలేషన్షిప్, ఆ యూనిటీ గురించి వ్యక్తపరిచే మాటనే పెరికోరిసిస్. ఇట్ రెఫర్స్ టు ది మ్యూచువల్ ఇంటర్ పెనిట్రేషన్ ఆఫ్ ద త్రీ పర్సన్స్ ఆఫ్ గాడ్ హెడ్ అండ్ మే హెల్ప్ క్లారిఫై ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ. త్రిత్వము అనే ఆ యొక్క సత్యాన్ని మనకు వివరించడానికి ఒక పదాన్ని బైబిల్ పండితులు పెట్టి ఆ టైటిల్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే స్వయం ఉనికిలో ఉన్నారు. ఎవరు? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. స్వయం ఉనికిలో ఉన్నారు. ట్రినిటీలో త్రిత్వమైన వ్యక్తులు ఏ లోటు లేక సంపూర్ణమైన వాళ్ళు, ఫుల్లీ కంప్లీట్. నిత్యత్వం నుంచి కలిసే ఉన్నారు. దే ఆర్ కో ఇటర్నల్. విడదీయలేని ఏకత్వం, అన్బ్రేకబుల్ వన్నెస్. ఒక్క చోట మాత్రం మనకు అర్థం కాని సత్యం ఏంటంటే నా దేవా నా చెయ్యలా విడిచావని సిలువలో లోకంలో ఉన్న మానవాళి పాపమంతా కూడా కుమారుడైన యేసుక్రీస్తు పైన పడినప్పుడు తండ్రి అయిన దేవుడు అక్కడ ఒక ఎడబాటు వచ్చినట్టుగా మనం చూస్తాం. వి డోంట్ నో మన హ్యూమన్ టర్మ్స్ లో, మనం 3 డైమెన్షన్ లో దిస్ పార్ట్ ఆఫ్ డొమైన్ లో ఉన్న మనకు ఆ బ్రేక్ ఏంటో మనకు అర్థం కాదు. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ హ్యాపెండ్, బట్ నెవర్ ఇన్ ది ఎటర్నిటీ అనేది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. స్వయం ఉనికిలో ఉన్నారు. సో దే ఆర్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, దే ఆర్ ఫుల్లీ కంప్లీట్, కో ఎటర్నల్, అన్బ్రేకబుల్ వన్నెస్. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ ఈక్వల్ ఇన్ గ్లోరీ. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వారి యొక్క స్టేటస్ గురించి చూసినప్పుడు దే ఆర్ ఈక్వల్ ఇన్ స్టేటస్, ఈక్వల్ ఇన్ గ్లోరీ, ఈక్వల్ ఇన్ డిగ్నిటీ, ఈక్వల్ ఇన్ పవర్, ఈక్వల్ ఇన్ ఆనర్, ఈక్వల్ ఇన్ ఎవ్రీథింగ్. ఈక్వల్ ఇన్ ఎవ్రీథింగ్. ఐసోలేషన్ ఉండదు, ఇన్సులేషన్ ఉండదు, సీక్రెట్స్ ఉండవు, కాంట్రడిక్షన్స్ ఉండవు. దట్స్ అ పర్ఫెక్ట్ యూనిటీ. అంటే ఈ యూనిటీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే ఒక్కరుగానే కనపడతారు. గాడ్ ఈజ్ వన్, బట్ నాట్ అబ్సల్యూట్లీ వన్. బట్ యూనిటీ, వారి మధ్యలో ఉన్నటువంటి ఐక్యత ఎంత పర్ఫెక్ట్ యూనిటీ అంటే ఒకరుగానే కనపడతారు. నో ఐసోలేషన్, ఎడబాటు ఉండదు, నో ఇన్సులేషన్.
రహస్యాలు ఉండవు, విరుద్ధ భావాలు ఉండవు. తర్వాత పోటీతత్వం ఉండదు, కంప్లైంట్స్ ఉండవు, తర్వాత ఫిర్యాదులు ఉండవు, దోషారోపణలు ఉండవు. ఒకరినొకరు దోషారోపణలు చేసుకోరు, ఒకరినొకరు కంప్లైంట్ చేసుకోరు, ఒకరికొకరి మధ్యలో కాంపిటీషన్ అనేది ఉండదు. త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు సంపూర్ణులు, ముగ్గురికి అంతా ఉంది, పంచుకోరు. త్రిత్వంలో అది డాక్ట్రిన్ ఆఫ్ పెరికోరిసిస్ ఏం చెప్తుందంటే, ముగ్గురు సంపూర్ణులు, త్రిత్వంలో ముగ్గురికి అంతా ఉంది, పంచుకోవాల్సిన అవసరం అనేది లేదు. In the Trinity, all three persons are perfect. All three have everything, no sharing. Trinity is not 1 plus 1 plus 1 is equal to 1. Trinity is not 1/3 plus 1/3 plus 1/3 is equal to 1. ఈ మ్యాథమెటిక్స్ పనిచేయవు. అసలు త్రిత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి సరిపడా మోడల్ లేదు. మాకు తెలియనప్పుడు కొత్తలో ఏం చెప్పేవాళ్ళంటే H2O వాటర్ ఉంది కదా, ఒకటి సాలిడ్ స్టేట్, ఒకటేమో గ్యాస్ స్టేట్ లో ఉంది, ఒకటేమో లిక్విడ్ స్టేట్ లో ఉండేది. అక్కడ ఆ ఎనాలజీ కూడా పనిచేయదు, ఎందుకంటే దట్ ఇస్ ద సేమ్ H2O అండ్ 3 డిఫరెంట్ ఫార్మ్స్. అది కూడా అసలు నన్ను అడిగితే భూమి మీద ఏ ఎనాలజీ కానీ ఏ ఎగ్జాంపుల్ కానీ త్రిత్వంతో పోల్చడానికి వీలు పడదని నేను అనుకుంటాను. స్వతహాగా సామర్థ్యం ఉన్న ఒకరిపై ఒకరు ఆధారపడతారు. ఇంటర్ డిపెండెంట్ ఈవెన్ దో ఇండిపెండెంట్లీ క్యాపబుల్. ఎవరి చిత్తం వారికి ఉన్న ఆ స్వచిత్తము మిగతా ఇద్దరి చిత్తముతో పరిపూర్ణ ఏకత్వము కలిగి చివరికి ఒకటేలాగా ఉంటారు. ఈ వివరణ అంతా మనకు అర్థమవుతుంటే రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉండాలి అనేది దేవుడే ఒక మోడల్ గా మన ముందు పెడుతున్నాడు. ఓ భార్యాభర్తలుగా కుటుంబంలో ఐక్యత ఎలా ఉండాలి, సంఘము అనే శరీరంలో మనము డైవర్సిటీ ఉన్నా కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. అది మనం డాక్ట్రిన్ ఆన్ ద చర్చ్ గురించి మాట్లాడినప్పుడు చాలా వివరంగా ఆ విషయాలు మనం చూస్తాం. సో ఆ త్రిత్వములోని రిలేషన్షిప్స్ లో యూనిటీ అనేది ఎలా ఉందో మన మధ్యలో కూడా అలాగే ఉండాలి అనేది త్రిత్వం యొక్క సిద్ధాంతంలో మనం నేర్చుకోవచ్చు. ఎవరి చిత్తం వారికి ఉన్న ఆ స్వచిత్తము మిగతా ఇద్దరి చిత్తంతో పరిపూర్ణ ఏకత్వం కలిగి చివరికి ఒకటేలాగా ఉంటుంది. త్రిత్వములోని ఐక్యత ఒంటరితనం కాదు. యూనిటీ ఇన్ ద ట్రినిటీ ఈస్ నాట్ అలోన్నెస్. కొన్నిసార్లు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే, కొన్ని స్టేట్మెంట్లు మనకు అర్థం కావు. బట్ స్టిల్ విల్ ట్రై టు లెర్న్, వి విల్ ట్రై టు అండర్స్టాండ్. త్రిత్వంలోని ఐక్యత ఒంటరితనము కాదు. యూనిటీ ఇన్ ద ట్రినిటీ ఈస్ నాట్ అలోన్నెస్. భిన్నత్వంలో ఏకత్వము, యూనిటీ ఇన్ డైవర్సిటీ, డైవర్సిటీ వితౌట్ డివిజన్. సంఘంలో కూడా ఇటువంటి యూనిటీ దేవుడు కోరతాడు. ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉంటుంది, యూనిటీలో కలిసినప్పుడు ఈ ఐడెంటిటీ కోల్పోము. బట్ స్టిల్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, డైవర్సిటీ వితౌట్ డివిజన్. ప్రతి ఒక్కరూ తమను తాము ఇచ్చుకుంటారు, మిగిలిన ఇద్దరు స్వీకరిస్తారు. స్పీచ్ ఉందండి? స్పీచ్ ఉందా బ్రదర్స్? ఓకే ఓకే. నాకు కొంచెం ఈ స్పీకర్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని నేను మళ్ళీ డౌట్ వచ్చింది. మెసేజ్ పెడతామన్నా నాకు రావట్లేదని చెప్పి. ప్రతి ఒక్కరూ తమను తాము ఇచ్చుకుంటారు, మిగిలిన ఇద్దరు స్వీకరిస్తారు. ఈచ్ పర్సన్ ఈస్ సెల్ఫ్ గివింగ్ అండ్ అదర్ టూ ఈస్ రిసీవింగ్. త్రిత్వంలో ముగ్గురు కలిసి పనిచేస్తారు. త్రిత్వంలో ముగ్గురు కలిసి పనిచేస్తారు. లూకా సువార్త 1:35 యేసుక్రీస్తు వారి పుట్టుక విషయంలో ఆ విషయం మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవుడిగా పుట్టేటప్పుడు వారు ఏ విధంగా పనిచేస్తారనే విషయం 1 లూకా సువార్త 35 మనం చూస్తాం. లూక్స్ గాస్పెల్ మనకు చాలా సార్లు మనం దాన్ని విన్నాము. సరే, ఒకసారి ఊరికి అలా చదువుదాం.
సర్వోన్నతిని పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను. వి డోంట్ నో హౌ ఇట్ వాస్ పాసిబుల్, బట్ దట్ ఈస్ ట్రూ. దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ మనకు అర్థం కాదు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనాలు ఇందాక మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారి బాప్తిసంలో కూడా త్రిత్వం యొక్క వారు ఏ విధంగా పనిచేసిన విషయం మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 28, 29 వచనాల్లో అసలు యోహాను సువార్తలో అనేక పర్యాయములు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య తండ్రి పైన ఎలా ఆధారపడ్డాడో, పరిశుద్ధాత్మ శక్తి చేత ఏ విధంగా జీవించాడో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అసలు యేసుక్రీస్తు వారి మానవ అవతారం ఈ భూమి మీద మనకు ఒక మోడల్ గా జీవించాడు అనేది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి స్టడీ చేసినప్పుడు ఇంకొన్ని విషయాలు మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కెనోసిస్ అనే పదం రాయబడింది. అంటే తాను రిక్తునిగా చేసుకున్నాడు అనే పదం. అంటే దేవుడు దేవుడుగానే ఉంటూ దేవుడికి ఉండవలసినటువంటి ఆధిక్యతలను అడ్వాంటేజ్ గా తీసుకోకుండా దాన్ని అలా పక్కకు పెట్టి ఒక సామాన్యమైన మానవుడిగా జీవించాడు. దేవుని ఆయన ప్రార్థనలు యాజకులను కన్నీళ్లతో చేశాడని చెప్పి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తాం. అంటే ఒక సామాన్యమైన మానవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత దేవునిపై ఆధారపడి ఎలా జీవించడానికి సాధ్యమవుతుందో మనకు ఒక మోడల్ ఉంచిపోయాడు. సో అక్కడ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు కలిసి ఏ విధంగా జీవించారనే విషయాన్ని మానవ అవతారంలో ఈ భూమి మీద జీవించిన జీవిత కాలం అంతా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అలాగే బాప్తీసు సందర్భంలో అలా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య జీవన విధానంలో కూడా మనకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నిజానికి యేసుప్రభు తన ప్రాణాన్ని తను తిరిగి తీసుకోగలడు. బట్ స్టిల్ ఆయన తండ్రి అనే దేవుడు ఆయనను లేపెను అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో ఆయన పని చేసినట్టుగా ఈ 3 వచనాలు చదివితే మనకు బాగా అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు. నేను ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు. 16వ వచనం. వాటిని నేను తోడుకొని రావలను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటియు కాపరి ఒకడునవును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిన. అంటే తండ్రి అయిన దేవుని పైన ఎంత ఆధారపడ్డాడు అంటే, తండ్రి అయిన దేవుడి కంటే తాను తగ్గించుకున్నాడు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. అది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చూస్తాం. ఎంత తగ్గించుకున్నాడు అంటే హీ టచ్ ద బాటమ్ టు రైజ్ ఆల్ దోస్ హూ ఆర్ దేర్ లయింగ్ హెల్ప్లెస్లీ. మన స్థాయికి ఆయన దిగి మనల్ని పైకి లేపడానికి ఆయన తాను అంతగా తగ్గించుకున్నట్టుగా మనము చూస్తాం. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సమానమైనటువంటి అన్నిట్లో కూడా సమానంగా ఉన్నప్పుడు కూడా తాను తగ్గించుకున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి కంటే ఇంకా తాను తగ్గించుకున్నాడు. సో ఆ విధంగా మనల్ని రక్షించడానికి, రక్షణ ప్రణాళిక కొరకై దేవుని యొక్క సంకల్పము నెరవేర్పు విషయంలో వారు సమానమైన వారైనప్పుడు కూడా తాము అంతగా తగ్గించుకొని ఆ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం అనేది మనకు చాలా స్పష్టంగా ఈ విషయంలో మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనంలో అపోస్తలు ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా మనకు ఒక మాట బాగా అర్థమవుతుంది. 2:32. ఈ యేసును దేవుడు యేసుక్రీస్తు స్వతహాగా అయితే స్వతహాగా తాను లేవగలడు. అయితే తండ్రి అయిన దేవుడు లేపినట్టుగా మనం ఇక్కడ చూస్తాము. రోమా 8:11లో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో ఆయన కూడా పని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు. సో కాబట్టి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో ఏ విధంగా పనిచేశారో మనకు అర్థమవుతుంది. రక్షణ విషయం కూడా మనకు అదే అర్థమవుతుంది. యోహాను సువార్త 3:16, రోమా 5:5. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని పంపాడు.
కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారి సెలవులో మన కోసం ఒక బలియాగంగా తను తాను అర్పించుకున్నాడు. ఆ రక్షణ కార్యాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి రోమపత్రిక 5:5లో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి. అటు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణలో కూడా వారు ఏ విధంగా వాళ్ళు పనిచేశారో మనకు అర్థమవుతుంది. శాంక్టిఫికేషన్ విషయంలో కూడా, అంటే మనల్ని పరిశుద్ధపరిచే విషయంలో కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పనిచేస్తాడో మనకు బాగా అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి. 2 తెస్సలోనికీయులు 2వ అధ్యాయము 13వ వచనం. 2 Thessalonians chapter 2 and verse 13. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచటం వలనను, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. హెబ్రీ పత్రిక 9:14. హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని అంత ఎక్కువగా శుద్ధి చేయను. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఏ విధంగా మనల్ని శుద్ధి చేస్తుందో దాని గురించిన వివరణ మనకు ఇక్కడ అర్థమవుతుంది. యోహాను సువార్త 17:11. యేసుక్రీస్తు వారు ఆయన దీన్ని హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. ఈ త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతాన్ని మనం స్టడీ చేసడం మనకి ఏమర్థం అవుతుందంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారు ముగ్గురు వ్యక్తులుగా అయినప్పటికీ కూడా దైవత్వంలో ఏ విధంగా ఒక్కరుగా ఉన్నారో ఆ విధంగా ఒక కుటుంబ వ్యవస్థలో కూడా ఐక్యత ఉండాలని చెప్పి, అలాగే సంఘముగా ఐక్యత ఉండాలని చెప్పేసి మనం నేర్చుకోవాల్సిన పాఠం. అల్టిమేట్లీ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒకవేళ యేసుక్రీస్తు త్రిత్వంలో రెండో వ్యక్తి కాకపోతే, మరి దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ సింహాసనం ఖాళీగా ఉందా? అలా అంటానికి వీల్లేదు. ఎందుకంటే త్రిత్వమైన దేవుడు కాకపోతే అసలు రక్షణ ప్రణాళిక సాధ్యం కాదు. రక్షణ ప్రణాళిక అనేది సాధ్యం కాదు. ఇదొక గొప్ప మిస్టరీ అని చెప్పాలి. బట్ ఇట్ ఈస్ ట్రూ. మనం కేర్ఫుల్ గా మనం స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో హై ప్రీస్ట్లీ ప్రేయర్ లో దేవుడు మన ఎడల కలిగినటువంటి ఒక ప్రణాళిక ఎంత గంభీరమైందో, ఎంత గొప్పదో మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, చూడండి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. అంటే మనం అంటే ఎవరు? సంఘం, విశ్వాసులు. మనము ఏకమై ఉన్నలాగున అంటే త్రిత్వంలో ఏ విధంగా అయితే ఐక్యత అనేది ఉందో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే వారును ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. అది హై ప్రీస్ట్లీ ప్రేయర్ లో యేసు ప్రభు చేసే ప్రార్థనలో ఒక పాయింట్ ఏంటంటే, తండ్రి అయిన దేవుడు గనక మనల్ని కాపాడకపోతే మనలో ఈ ఐక్యత అనేది రాదు అనేది మనము గ్రహించగలం. 20-21 వచనాల్లో ఇంకొక మాట మనం చూస్తాం. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని. ఈ మాట ఇంకా చాలా గంభీరమైన మాట. చూడండి, అబైడింగ్ అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు నా యందు నేను మీ యందు ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారని ఏమైతే చెప్పాడో ఆ మాటలు మనకు గుర్తు రావాలి. మరలా చూడండి, ఆ మాట ఏమన్నానంటే, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. అంటే మనము కూడా త్రిత్వంలో మనము ఐక్యత కనపరుచుకోవాలి అని చెప్పేసి యేసు చెప్తున్న మాటలాగా నాకు ఇక్కడ అర్థమవుతుంది. నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటం లేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలని. ప్రభువైన యేసుక్రీస్తు నామందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలి. మనము క్రీస్తులో లేక త్రిత్వంలో మనము ఐక్యపరచబడాలి అని యేసుక్రీస్తు వారు
చేస్తున్నటువంటి హై ప్రీస్ట్లీ ప్రేయర్. 22వ వచనంలో ఆ మాట చాలా గంభీరమైన మాట. ఆ మాట చూసుకొని మనం ముగించేయచ్చు. మనము ఏకమై ఉన్నలాగున, మనమంటే త్రిత్వం గురించినమాట. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని. వారంటే ఎవరు? మనము, సంఘం, విశ్వాసులు. వారును ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి అనుగ్రహిస్తాను. దట్స్ ఇంపార్టెంట్. ఆ ఐక్యత మనకి యాడ నుంచి వస్తుంది? ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు అందుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మంచి మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ ఐక్యత మనం ఏదో అనుకోని మనము ఒకరికొకరు చెప్పుకొని లేక మనం ఏదో ఒక అగ్రిమెంట్ లాగా అయ్యేది కాదు ఇది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మంచి మంచి మాట అంటాడు. కాబట్టి మీరు కాబట్టి అంటే పైన చెప్పినటువంటి ఆ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆన్ యూనిటీ, అంటే అన్యులు, యూదులు వారు ఇరువురు కలిసి ఒక సంఘముగా ఆయన చేశాడు. అదొక మిస్టరీ, అదొక మర్మము. ఆ మర్మమును అపొస్తలుడైన పౌలు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. చెప్తూ ఇక్కడ ఏమంటున్నా అంటే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. మనం కాపాడుకోవటం వరకే మనం చేయగలం. కానీ ఆత్మ కలిగించు ఐక్యం, ఈ ఐక్యము కలిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో అక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మీడియం లాగని చెప్తా ఉంటారు బైబిల్ పండితులు. సో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పనిచేసి భార్యాభర్తలు ఏక శరీరం అవ్వాలి. సంఘములోని శరీరములోని మిగిలిన భాగాలు కూడా ఏక శరీరముగా ఉండాలి, శిరస్వత్వం కింద ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క సంకల్పం అనేది మనం గ్రహించాలి. త్రిత్వం గురించినటువంటి వివరణ బైబిల్లో అనేక వచనాలు మనం చూసాం. ఆ వచనాల యొక్క ఇన్ఫరెన్స్ మనకి ఏమర్థమైందంటే ఒకే ఒక మాట చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే, దైవత్వములో ఒక్కరు, వ్యక్తిత్వంలో ముగ్గురు. 1 ఇన్ డిటి, 3 ఇన్ పర్సన్స్. ఈ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే మనకు చాలు. అంతకన్నా ఎక్కువగా మనం రీజనింగ్ చేయటం కానీ, దాని గురించినటువంటి లోతుపాతులు ఎక్కువ తెలుసుకునేంత వివరణ మనకు బైబిల్లో లేదు. మనకి ఏ వివరణ అయితే బైబిల్లో ఇవ్వబడిందో ఆ మాత్రం మనం గ్రహించి, ఆ మాత్రం మనం అర్థం చేసుకోగలిగితే వాక్యపు సత్యాలు మనం బాగా గ్రహించడానికి సాధ్యమవుతుంది. సో తలలు వంచండి. మనము కళ్ళు మూసుకుంటే మనం ప్రేయర్ చేసుకోవచ్చు. ఇంకా మనకు కొద్దిగా టైం ఉంది. ప్రేయర్ చేసుకున్న తర్వాత ఒకవేళ సాధ్యమైతే కాసేపు మనము క్యూఏ సెషన్‌లో మనం స్పెండ్ చేయొచ్చు. లెట్ us ప్రే. ఓవర్ టు బ్రదర్ ఆశీర్వాదం గారు.